హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 7th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి టామ్ పెయింట్స్ ద ఫెన్స్ అనే లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. లెసన్ టైటిల్ వచ్చేసరికి మనకి టామ్ పెయింట్స్ ద ఫెన్స్. సో పెయింట్స్ అంటే పెయింటింగ్ అంటే తెలుసు మీకు, రంగులు వేయటం అని చెప్పేసి. సో నెక్స్ట్ ఫెన్స్ అనే ఒక వర్డ్ ఉంది మనకి. ఫెన్స్ అంటే ఏ స్ట్రక్చర్ దట్ డివైడ్స్ 2 ఏరియాస్ ఆఫ్ ల్యాండ్. అంటే 2 ఏరియాస్ ఆఫ్ ల్యాండ్, ఏరియా 2 ప్రాంతాలు ఉన్నటువంటి నేల ఏదైతుందో దాన్ని డివైడ్ అంటే విభజించడానికి. సిమిలర్ టు ఏ వాల్, ఒక మాటలో చెప్పాలంటే అది ఒక గోడ లాంటిది. బట్ మేడ్ ఆఫ్ వుడ్ ఆర్ వైర్. ఇట్ వాజ్ మేడ్ ఆఫ్ వుడ్. అయితే ఆ యొక్క ఫెన్సింగ్ అనేది ఏదైతుందో దాన్ని మనం కొంతమంది ఏమో చెక్కతో కడుతూ ఉంటారు మధ్యలో, లేదా కొంతమంది ఐరన్ వైర్ ఏదైతే ఉందో వైర్తో కడుతూ ఉంటారు అనమాట. దాన్ని మనం ఫెన్సింగ్ అని చెప్పేసి అంటాము. తెలుగులో చెప్పాలంటే కంచె అనమాట. అది యాక్చువల్గా అయితే మనకి పొలాల్లో అయితే సరిహద్దుల్లో ఏదైతే ఉందో, సరిహద్దులు అంటే ఒకరి పొలానికి ఇంకొక పొలానికి మధ్యలో వేస్తూ ఉంటారనమాట. సో అలాగే ఇంటి దగ్గరలో కూడా, అంటే హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా పక్క వాళ్ళ ఇంటికి మన ఇంటికి మధ్యలో ఏదైతే ఉందో మన ప్రాంతం వరకు కూడా కొంతమంది అయితే గోడలు కట్టుకుంటారు, కొంతమంది అయితే ఇలాంటి ఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ఫెన్సింగ్ ఏదైతే ఉందో దానికి పెయింటింగ్ వేయటం అనే పని ఏదైతే ఉందో అది టామ్ చేస్తున్నాడు. దానికి సంబంధించి మనకి ఈ లెసన్ ఇవ్వడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం. టామ్ వాస్ ఏ యంగ్, ఇమాజినేటివ్ అండ్ మిస్చీవియస్ 12-year-old బాయ్. సో ఈ టామ్ అనే పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను యంగ్, ఇమాజినేటివ్, ఎప్పుడు ఏదో ఒకటి ఊహించుకుంటూ ఉంటాడు, అండ్ మిస్చీవియస్. మిస్చీవియస్ అంటే నథింగ్ బట్ నాటీ అనమాట. చిలిపి పిల్లవాడు, అంటే ఎక్కువగా అల్లరి పనులు ఏవైతే ఉన్నాయో అవి అల్లరి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అండ్ హీ ఈజ్ 12 years old. ఈ యొక్క టామ్ వయసు వచ్చేసరికి 12 సంవత్సరాలు. టామ్స్ మదర్ హ్యాడ్ పాస్డ్ అవే. పాస్డ్ అవే మీన్స్ డైడ్, చనిపోయింది. టామ్ వాళ్ళ యొక్క అమ్మగారు ఎవరైతే ఉందో ఆవిడ చనిపోయింది. హీ వాజ్ లివింగ్ విత్ హిజ్ ఆంట్ పాలీ. సో వాళ్ళ అమ్మగారు చనిపోవడం వల్ల ఈ టామ్ అనే పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ ఆంటీ అయినటువంటి పాలీ అనే ఆవిడతో నివసిస్తూ ఉన్నాడు. ఎక్కడ అంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ మిసిసిపి. బ్యాంక్స్ అంటే నది ఒడ్డు అనమాట. మిసిసిపి అనే నది ఏదైతే ఉందో ఆ నది ఒడ్డునటువంటి ప్రాంతంలో వీళ్ళ యొక్క ఆంటీ అయినటువంటి పాలీ అనే ఆవిడ దగ్గరతో ఇతను నివసిస్తూ ఉన్నాడు. షీ లవ్డ్ హిమ్ యాజ్ మచ్ యాజ్ షీ లవ్డ్ హర్ సిస్టర్. ఈ పిల్లవాడు అంటే టామ్ అనే పిల్లవాడు ఎవరైతే ఉన్నారో తను చాలా ఇష్టపడుతుంది, చాలా ప్రేమిస్తుంది. ఎంత అంటే తన యొక్క సిస్టర్, అంటే చనిపోయిన ఆవిడ ఎవరైతే ఉందో ఆ సిస్టర్ని ఎంత ఇష్టపడేదో వాళ్ళ పిల్లవాడిని కూడా తను ఇంత ఇష్టపడుతుంది అనమాట. ద ఆంట్ న్యూ దట్ ఇఫ్ యూ స్పేర్ ద రాడ్ యూ విల్ స్పాయిల్ ద చైల్డ్. ఇట్ ఈస్ ఏ కొటేషన్. ఇది ఒక మనకి ప్రోవర్బ్ అనమాట. అంటే పిల్లవాడిని కనుక మనం ఖాళీగా వదిలేస్తే, లేదా వాళ్ళ మీద కనుక ఎక్కువ ప్రేమ కనుక చూపిస్తే, అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ మీద ఎక్కువ గారాబం చేపిస్తే వాళ్ళు ఏమవుతారు, స్పాయిల్ అంటే చెడిపోతారు అని అర్థం అనమాట. అని చెప్పేసి షీ వాంటెడ్ టు బి స్ట్రిక్ట్. అందుకని టామ్ విషయంలో ఎప్పుడు కూడా తను కఠినంగా ఉండాలని చెప్పేసి అనుకుంటుంది. అంటే మనసులో మాత్రం తనకి టామ్ అంటే చాలా ఇష్టం, కానీ ఎక్కువ ప్రేమ చూపిస్తే, అంటే ఒక మాటలో చెప్పాలంటే గారాబం కనుక చేస్తే పిల్లవాడు పాడైపోతాడు అని చెప్పేసి ఎప్పుడు కూడా తను షీ వాంటెడ్ టు బి స్ట్రిక్ట్, కఠినంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఆర్ హీ వుడ్ గ్రో అప్ లేజీ అండ్ బీ స్పాయిల్డ్. అలా కనుక లేకపోతే హీ వుడ్ గ్రో అప్ లేజీ మీన్స్ బద్ధకస్తుడు. సో అలా కనుక పెంచకపోతే టామ్ ఎవరైతే ఉన్నారో అతను బద్ధకస్తుడిగా పెరుగుతాడు, తర్వాత అతని యొక్క లైఫ్ స్పాయిల్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళ ఆంటీ అయినటువంటి పాలీ ఆలోచిస్తూ ఉంటుంది. వన్ డే, ఒకరోజు ద ఆంట్ థాట్ టు హర్ సెల్ఫ్. తన మనసులో ఇలా అనుకుందంట, ఏమని, ఐ విల్ మేక్ హిమ్ వర్క్ టుమారో. సో టుమారో అంటే రేపు ఏదో హాలిడే వచ్చినట్లుంది, అందుకని టామ్ చేత ఏదైనా పని చేయించాలి అని చెప్పేసి అనుకుంది. ఇట్స్ మైటీ హార్డ్ టు మేక్ హిమ్ వర్క్ ఆన్ సాటర్డేస్ అండ్ ఆల్ ద బాయ్స్ ఆర్ అన్ ఏ హాలిడే. ఇట్స్ ఏ మైటీ హార్డ్. మైటీ అంటే చాలా పెద్దదైనటువంటి, హార్డ్ అంటే డిఫికల్ట్, చాలా కష్టమైన పని. ఏది, టు మేక్ హిమ్ వర్క్. ఈ టామ్ అనే పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతనికి ఏదైనా పని అప్పు చెప్పి వాడి చేత పని చేయించడం అనేది ఏదైతే ఉందో అది చాలా కష్టం అనమాట. ఆన్ సాటర్డేస్, ముఖ్యంగా వీకెండ్ రోజుల్లో. ఎందుకంటే when ఆల్ ద బాయ్స్ ఆర్ అనే హాలిడే, టామ్తో పాటు అతని వయసులో ఉన్నటువంటి మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాలిడే, సెలవు రోజు ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే టామ్కు మాత్రం పనప్ చెప్పి టామ్ చేత పని చేయించడం ఏదైతే ఉందో అది చాలా కష్టమైన పని. ద ఆంట్ హ్యాడ్ ఆస్క్ టామ్ టు పెయింట్ ద ఫెన్స్. అయినప్పటికీ కూడా ఆల్రెడీ తను చెప్పింది, ఏది పెయిలైన్లో మనం చెప్పుకున్నాం. సో పిల్లవాడిని అలా ఖాళీగా ఉంచి అల్లరి చిల్లరగా వదిలేస్తే అతను పాడైపోతాడు, కాబట్టి అతనికి ఏదో ఒక పని చెప్తూ ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పేసి తను అనుకుంది అని మనం అనుకున్నాం కదా. అందుకని చెప్పేసి ద ఆంట్ హ్యాడ్ ఆస్క్ టామ్
టు పెయింట్ ద ఫెన్స్. అందుకని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఉన్నటువంటి ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఆ ఫెన్సింగ్కి నువ్వు పెయింటింగ్ వెయ్యి, రంగులు వెయ్యి అని చెప్పేసి ఆ టాస్క్ ఏదైతే ఉందో, ఆ పని ఏదైతే ఉందో అది టామ్కి అప్ చెప్పింది వాళ్ళ ఆంటీ. సాటర్డే మార్నింగ్ కేమ్. అనుకున్నట్టుగానే శనివారం ఉదయం రానే వచ్చింది. ఇట్ వాజ్ ఏ బ్రైట్ డే. మీన్స్ బ్రైట్ డే అంటే మనకి అంటే సూర్యుడు చక్కగా వస్తూ ఉన్నాడు అనమాట. అంటే క్లౌడీగా లేదు, మబ్బులు అలా ఏం పట్టలేదు. మబ్బులు అలా పట్టుంటే ఏం చేస్తారు, పెయింటింగ్ ఆరదని చెప్పేసి ఆ వర్క్ని కొంతమంది పోస్ట్ పోన్ చేస్తారు. సో ఆ అవకాశం కూడా లేదనమాట. దెన్ ద హిల్ బిహైండ్ ద విలేజ్ వాజ్ కవర్డ్ విత్ సమ్మర్ గ్రీన్. సో ద హిల్ బిహైండ్ ద విలేజ్, వీళ్ళు ఉంటున్నటువంటి ఈ గ్రామం వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క కొండలు ఏవైతున్నవి వాజ్ కవర్డ్ విత్ సమ్మర్ గ్రీన్. కవర్డ్ కప్పివేశాయి, సమ్మర్ వేసవకాలంలో వచ్చినటువంటి గ్రీన్ అంటే ఆ చుట్టుపక్కల చుట్టగా అన్ని ఏరియాస్ కూడా చాలా చక్కగా ఆకుపచ్చగా ఉన్నాయి. టామ్ అపియర్డ్ ఆన్ ద పేవ్మెంట్. టామ్ అపియర్డ్ మీన్స్ రావటము. పేవ్మెంట్ అంటే మనం దాన్ని తెలుగులో అయితే కాలిబాట అని చెప్పేసి అంటాం. అంటే ఏ ఫ్లాట్ పార్ట్ అట్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ ఫర్ పీపుల్ టు వాక్. అయితే మనకి మీరు సిటీస్లో కనుక వెళ్ళినప్పుడు చూడండి, రోడ్డు ఏదైతే ఉందో రోడ్డుకి ఇరుపక్కల, రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంచెం ఎత్తులో కడతారనమాట. వాటిని మనం పేవ్మెంట్స్ అంటాం, అంటే కాలిబాట అని చెప్పేసి. అంటే నడిచి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోడ్డు మీద నడవడానికి వీలుగా ఉండదు కాబట్టి ఆ ఎత్తుగా ఉన్నటువంటి పార్ట్స్లో నడుస్తూ ఉంటారు, దాన్ని మనం పేవ్మెంట్ అని చెప్పేసి అంటాము. టామ్ appeared on the pavement with a bucket of whitewash and a long handled brush. సో అకార్డింగ్ టు her aunt's instructions, ఆవిడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అతను ఏం చేశాడు, వస్తూ ఒక బకెట్ ఆఫ్ వైట్ వాష్ అంటే తెల్లని సున్నం ఏదైతే ఉందో అది వేయటానికి లాంగ్ హ్యాండిల్డ్ బ్రష్ ఒకటి ఏదైతే ఉందో అది తీసుకుని వచ్చాడు. ఈ సర్వేడ్ ద ఫెన్స్. సర్వే చేయడం అంటే అబ్జర్వ్, పరిశీలించడము. ఆ ఫెన్స్ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి అటు ఇటు చూసి దాన్ని పరిశీలించాడు. తర్వాత అతను తెలిసిన విషయం ఏంటంటే 30 yards ఆఫ్ బ్రాడ్ మీన్స్ వెడల్పు, అది 30 గజాలు వెడల్పు, అండ్ 9 feet హైట్. 9 feet 9 అడుగులు ఎత్తు ఉంది అతను. అంటే చివరిగా అతను లెక్కలు తేల్చుకున్నాడు. 30 గజాలు ఏదైతే ఉందో అదేమో వెడల్పు ఉంది, 9 అడుగులు ఏమో ఎత్తు ఉంది అని చెప్పేసి. లైఫ్ టు హిమ్ సీమ్డ్ హాలో. అతనికి ఇప్పుడు అంటే దాని అంతటికీ కూడా పెయింటింగ్ వేయాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అతనికి మనసులో బాధ అనిపించింది. అండ్ ఎగ్జిస్టెన్స్ బట్ ఏ బర్డెన్ మీన్స్ భారము. దానికి పెయింటింగ్ వేయటం ఏదైతే ఉందో అది తనకి బర్డెన్గా అనిపించింది అనమాట. సయింగ్ అంటే తనలో తానే తిట్టుకుంటూ టామ్ డిప్డ్ హిస్ బ్రష్ అండ్ పాస్డ్ ఇట్ అలాంగ్ ద టాప్ మోస్ట్ ప్లాంక్. సో ఏం చేశాడు, ఆ యొక్క బ్రష్ ఏదైతే ఉందో, డిప్పుడు అంటే ముంచడం అనమాట. తన యొక్క బ్రష్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఉన్నటువంటి సున్నం బకెట్ ఏదైతే ఉందో ఆ దాంట్లో ముంచి తర్వాత ఆ బ్రష్ని బయటికి తీసి టాప్ మోస్ట్ ప్లాంక్. చూడండి స్టూడెంట్స్, మనకి ఇక్కడ పిక్చర్లో కనబడుతుంది. ఇదే ఫెన్సింగ్. సో ఇక్కడ ఈ ప్లాంక్స్ వైట్గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్లాంక్స్ అంటాం అనమాట. దానికి అతను పెయింటింగ్ వేయటం మొదలుపెట్టాడు. He began to think of the fun he had planned for the day. అది పెయింటింగ్ చేస్తూ అతను మనసులో అనుకుంటున్నాడు ఏమని, థింకింగ్ ఆఫ్ ద ఫన్ మీన్స్ సరదా. He had planned for the day అంటే ఈ శనివారం ఏదైతే ఉందో అది హాలిడే వస్తుందని అతనికి ముందే తెలుసు కాబట్టి ఆ రోజంతా కూడా ఎలా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అతను ఆల్రెడీ అప్పటికే ప్లాన్ చేసుకున్నాడు అనమాట. దాని గురించి పెయింటింగ్ చేస్తూ ఆలోచించుకుంటున్నాడు. అతను ఏం ప్లాన్ చేసుకున్నాడంటే లైక్ గోయింగ్ ఫర్ స్విమ్మింగ్, ఫస్ట్ ముందు ఈత కొడటానికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాడంట. అండ్ హీజ్ శారోస్ మల్టిప్లైడ్. సో కానీ అవకాశం లేకపోయేసరికి అతని యొక్క దుఃఖం ఏదైతే ఉందో మల్టిప్లికేషన్ అంటే తెలుసు కదా, ఎక్కువ అవడం అన్నమాట. మనం గుణించడము అంటే గుణకారం అంటాం కదా. సో ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అతని యొక్క దుఃఖం ఏదైతే ఉందో అది కొంచెం పెరిగిపోయింది. సూన్ ద బాయ్స్ హూ వర్ ఫ్రీ వుడ్ కమ్ ట్రిప్పింగ్ అలాంగ్ అండ్ దే వుడ్ రిడికిల్ హిమ్ ఫర్ హ్యావింగ్ వర్క్ టు డూ. సో ఇది అలా జరుగుతూ ఉండగా కొంచెం సేపు అయిన తర్వాత ద బాయ్స్, అక్కడ అంటే ఇతని ఫ్రెండ్స్ కావచ్చు, అతని ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, హూ వర్ ఫ్రీ అంటే ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వుడ్ కమ్ వాళ్ళంట అక్కడికి వచ్చారంట. అక్కడికి వచ్చి ట్రిప్పింగ్ అలాంగ్ అండ్ దే వుడ్ రిడికిల్. సో అంటే ట్రిప్పింగ్ అటు ఇటు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అప్పుడు అతను టామ్ ఏం చేస్తూ ఉన్నాడు, పెయింట్ చేస్తూ ఉన్నాడు కదా, అతన్ని రిడికిల్ మీన్స్ మేడ్ ఫన్ అంటే అతన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారనమాట. ఫర్ హ్యావింగ్ వర్క్ టు డూ, మేమందరం ఈరోజు హాలిడే అయితే అందరం చక్కగా ఆటలు పాటలు ఆడుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాము, కానీ నువ్వు మాత్రం ఇక్కడ వర్క్ చేసుకుంటున్నావు అని చెప్పేసి అందరూ కూడా అతను ఎగతాళి చేస్తూ మాటలు అంటూ వెళ్తూ ఉన్నారు. ద వెరీ థాట్ ఆఫ్
ఇట్ అప్సెట్ హిమ్. సో ఆలోచన అప్పటి వరకు తను ఆల్రెడీ ఈ రోజంతా వేస్ట్ అయిపోయింది, నేను స్విమ్మింగ్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. అప్పటికి అతని యొక్క బాధ ఏదైతే ఉందో అది డబుల్ అయిందని మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఇతని యొక్క తోటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కూడా ఇతను ఇలా ఎగతాళి చేస్తూ ఉంటే సో అతని యొక్క దుఃఖం ఏదైపోయిందో అది ఇంకొంచెం పెరిగింది దుఃఖము. అట్ దిస్ డార్క్ మూమెంట్ హీ గాట్ ఏ గ్రేట్ మ్యాగ్నిఫిషెంట్ ఐడియా. సో అతను మనసులో ఇలా బాధపడుతూ ఉండగా హీ గాట్ ఏ గ్రేట్, అతనికి ఇంతలో ఒక గొప్పదైనటువంటి మ్యాగ్నిఫిషెంట్ అత్యద్భుతమైనటువంటి ఐడియా, ఒక అమేజింగ్ ఆలోచన వచ్చిందంట తనకి. అదేంటంటే హీ టుక్ అప్ హిస్ బ్రష్ అండ్ కామ్లీ రెజ్యూమ్డ్ హిస్ వర్క్. సో అతను ఏదైతే బకెట్లో ఉందో ఆ బ్రష్ దాన్ని బయటికి తీసి కామ్లీ ప్రశాంతంగా రెజ్యూమ్డ్ మీన్స్ అప్పటి వరకు ఆపేసిన పని ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఆ ప్లాంక్స్కి తను పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు. దేర్ కేమ్ బెన్ రోజర్స్. ఇంతలో అక్కడికి బెన్ రోజర్స్ అని చెప్పేసి ఒక పిల్లవాడు, ద వెరీ బాయ్ ఆఫ్ ఆల్ బాయ్స్ అంటే వాళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో ఇంకొంచెం అల్లరిగా నాటీగా ఉండేటువంటి ఇంకో పిల్లవాడు, అతని పేరు వచ్చేసరికి బెన్ రోజర్స్ అనమాట. సో అతను అక్కడికి రావడం జరిగింది. హూజ్ రిడక్యుల్ ఈ హ్యాడ్ బీన్ డ్రెడింగ్. సో అతను ఆ పని అలా చేస్తూ ఉండగా అతను ఆ డ్రెడ్డింగ్ మీన్స్ టు బీ వెరీ అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్, టు ఫియర్ దట్ సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఎప్పుడైతే ఈ యొక్క బెన్ రోజర్స్ని చూశాడో టామ్ కొంచెం భయపడ్డాడు, ఎందుకంటే మిగతా పిల్లలాగానే ఇతను కూడా బాగా ఏడిపిస్తాడు అని చెప్పేసి. అయినప్పటికీ తన పని తాను నెమ్మదిగా చేసుకుంటూ ఉన్నాడు. బెన్ వాజ్ ఈటింగ్ అన్ యాపిల్. సో అక్కడికి వచ్చినటువంటి ఈ బెన్ ఎవరైతే ఉన్నారో అతను ఒక యాపిల్ తింటూ అండ్ సీమ్ టు బీ ఇన్ హై స్పిరిట్స్. అతను మనసులో ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఏమని ఈ యొక్క టామ్ని ఎలా ఏడిపించాలా అని చెప్పేసి. స్టూడెంట్ చూడండి, మనకి పిక్చర్లో కనబడుతుంది. ఇక్కడ టాము తన పని తాను చేసుకుంటూ పెయింటింగ్ వేసుకుంటూ ఉండగా ఇక్కడ యాపిల్ తింటూ వచ్చినటువంటి ఈ పిల్లవాడే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ బెన్ అనమాట. సో అతను ఏమంటున్నాడు అంటే టామ్ వెంట్ ఆన్ వైట్ వాషింగ్ అండ్ పెయిడ్ నో అటెన్షన్ టు బెన్. సో టామ్ మాత్రం వెంట తన యొక్క పని ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఏంటది? వైట్ వాషింగ్, ఆ యొక్క తెల్లని సున్నం ఏదైతే ఉందో అది వేస్తూ అండ్ పెయిడ్ నో అటెన్షన్ టు బెన్. అక్కడికి వచ్చినటువంటి బెన్ ఎవరైతే ఉన్నారో అతని వైపు చూడకుండా, అంటే అసలు బెన్ అనే మనిషి అక్కడికి వచ్చాడు అనేది పట్టించుకోకుండా తన పనిలో తాను ఉన్నాడు. బెన్ సెడ్. సో ఇది చూసినటువంటి బెన్ ఎలా అంటున్నాడు, హలో యూ హ్యావ్ గాట్ టు వర్క్ ఈవెన్ ఆన్ హాలిడే. ఓయ్, నువ్వు ఈరోజు సెలవు కదా, సెలవు రోజుల్లో కూడా నువ్వు పని చేస్తున్నావా అని చెప్పేసి ఎగతాళిగా అడిగాడు అనమాట. దానికి టామ్ రిప్లైడ్, ఐ డు నాట్ కన్సిడర్ దిస్ యాజ్ వర్క్ బికాస్ ఇట్ గివ్స్ మీ ప్లెజర్. ఓహో అదా, ఐ డు నాట్ కన్సిడర్ అంటే లెక్కలోకి తీసుకోవడం. నేను ఏమనుకుంటున్నానంటే దిస్ ఈజ్ యాజ్ వర్క్, నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో నాకు తెలిసినంతవరకు ఇది పనే కాదు. ఎందుకంటే బికాస్ ఇట్ గివ్స్ మీ ప్లెజర్, నేను చేసేది ఏదైతే ఉంది ఇది నేను ఈ వర్క్ చేస్తూ ఉంటే, అంటే ఈ పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది, కాబట్టి అసలు ఇది పనే కాదు అని చెప్పేసి తన సమాధానం చెప్పాడనమాట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, ఏది ఇతనికి టామ్ మనసులో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, ఐడియా ఏదో వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇతను ఏమీ మాట్లాడకుండా ఇలాంటి డైలాగులు అంటున్నాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అది. హీ వెంట్ ఆన్ పెయింటింగ్ ద ఫెన్స్ జస్ట్ లైక్ అన్ ఆర్టిస్ట్. సో ఆ మాట అనేసి తర్వాత టాము తన యొక్క పెయింటింగ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఎలా కొనసాగిస్తున్నాడంటే జస్ట్ లైక్ అన్ ఆర్టిస్ట్, ఒక కళాకారుడు. అంటే నిజమైన పెయింటర్ కనుక ఎంత కాన్సన్ట్రేషన్తో, ఎంత ఇంట్రెస్ట్ పెట్టి, ఎంత ఏకాగ్రతతో పెయింటింగ్ వేస్తాడో టామ్ కూడా అలాగే వేస్తున్నాడు అనమాట. బెన్ వాజ్ వాచింగ్ ఆల్ దట్ అండ్ హీ వాజ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టెడ్. సో అక్కడే ఉన్నటువంటి బెన్ ఆ యాపిల్ తింటూ తనకు అనిపించింది, ఏంటి టాము ఇలా చేస్తున్నాడు, ఈ పని కష్టమైన పని కదా, ఎవరు ఇష్టపడరు కదా, కానీ తను మాత్రం ఎందుకు ఇలా అంటున్నాడు అని చెప్పేసి అతన్ని అలా చూస్తున్నాడు. అండ్ హీ వాజ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టెడ్. ఇతనికి కూడా చాలా ఆసక్తి అనిపించింది అనమాట, ఏది ఆ పెయింటింగ్ చేయడం ఏదైతే ఉందో. సో అట్ లాస్ట్ బెన్ ఆస్క్ టామ్. సో చిట్ట చివరిగా బెన్ ఏం చేశాడు, టామ్ని ఇలా అడిగాడు, ఏమని, టామ్ లెట్ మీ వైట్ వాష్ ఎ లిటిల్. సో ఓ టామ్, ఏదో చూస్తూ ఉంటే ఇది చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, నేను కూడా ఒక్కసారి పెయింట్ చేస్తాను, దయచేసి నాకు ఒక్కసారి ఇస్తావా అని చెప్పేసి అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. టామ్ ఆన్సర్డ్ నెగిటివ్లీ. కానీ టామ్ మాత్రం తన యొక్క సమాధానం నెగిటివ్గా వ్యతిరేకంగా చెప్పాడు. ఏమని, సేయింగ్ మై ఆంట్ ఈజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దిస్ ఫెన్స్ అండ్ ఎవ్రీబడి కెనాట్ పెయింట్ ద హోల్ ఆఫ్ ఇట్ రైట్ అవే. మా ఆంటీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఖచ్చితంగా పర్టికులర్గా ఒక మాట చెప్పారు, ఏమని, ఈ యొక్క ఫెన్సింగ్ ఏదైతే ఉందో అది ఎవ్రీబడి కెనాట్ పెయింట్, ఎవ్రీబడి అంటే ఎవరు పడితే వాళ్ళు దీనికి పెయింట్ చేయలేరు అని, ద హోల్ ఆఫ్ ఇట్ రైట్ వే, కేవలం నేను ఒక్కడిని మాత్రం చేయగలను అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి మా ఆంటీ నన్ను ఎలా ఉంది, కాబట్టి నేను ఎవరికి ఇవ్వను. అంటే ఈ యొక్క ఫెన్సింగ్ ఏదైతే ఉందో దానికి పెయింటింగ్ చేయడం ఏదైతే ఉందో అది ఒక కళ లాంటిది, అది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు,
కాబట్టి నువ్వే చెయ్యి అని చెప్పేసి మా ఆంటీ అన్నారు, కాబట్టి నేను ఈ వర్క్ ఏదైతే ఉన్నది నేను ఎవరికి ఇవ్వను అని చెప్పేసి టామ్ బెన్తో చెప్పాడు. అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, తన తెలివితేటలు ఉపయోగించుకున్నాడు అనమాట. బెన్ వాజ్ గెటింగ్ వెరీ ఈగర్ అండ్ ఆస్క్ టామ్. గెటింగ్ వెరీ ఈగర్ మీన్స్ క్యూరియాసిటీ, ఆతృత. సో స్టూడెంట్స్, చిన్నపిల్లల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, ఏ పని అయితే చెయ్యొద్దు అంటామో వాళ్ళు అది చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకని, ఆ పని చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వాళ్ళకి క్యూరియాసిటీ అనమాట. సో ఇక్కడ కూడా టాము ఆ యొక్క క్యూరియాసిటీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుని బెన్ని అట్రాక్ట్ చేస్తున్నాడు అనమాట. అందుకని బెన్ ఏం చేస్తున్నాడు, బెన్ వాజ్ గెటింగ్ వెరీ ఈగర్, అతను కూడా చాలా కుతూహలం కలిగింది. అండ్ ఆస్క్ టామ్, అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి టామ్ను అడుగుతున్నాడు. టామ్, ఐ విల్ బీ వెరీ కేర్ఫుల్, కానీ నేను ఈ యొక్క పెయింటింగ్ చేసే పని ఏదైతే ఉందో దీనిలో చాలా జాగ్రత్తగా ఉంటాను. నవ్ లెట్ మీ ట్రై, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వా ప్లీజ్, నేను ఇంకొకసారి ట్రై చేస్తాను అని చెప్పేసి తను మరీ అడిగాడు. ఐ విల్ గివ్ యూ హాఫ్ ఆఫ్ మై యాపిల్, నువ్వు కనుక నాకు ఈ యొక్క ఫెన్సింగ్ ఏదైతే ఉందో దానికి పెయింట్ వేసే అవకాశం కనుక ఇస్తే నేను ఇప్పుడు యాపిల్ తింటున్నా కదా, ఈ యాపిల్లో నీకు సగభాగం ఇస్తాను అని చెప్పేసి, అంటే ఒక విధంగా లంచం ఇస్తాను అని చెప్పేస్తాను టామ్ని అడుగుతున్నాను అనమాట. అంటే నాకు కనుక ఒకసారి పెయింట్ వేసే అవకాశం ఇస్తే ఈ యాపిల్లో హాఫ్ ఆఫ్ ద యాపిల్ని నీకు ఇస్తాను అని చెప్పేసి తాను చెప్పడం జరిగింది. దానికి టామ్ ఏం చెప్తున్నాడు చూద్దాం. టామ్ రిప్లైడ్, నో సారీ ఐ కాంట్ లెట్ యూ, లేదు దయచేసి నన్ను క్షమించు, నేను నీ చేత ఈ యొక్క పెయింటింగ్ ఏదైతే ఉందో అది నేను వేయించలేను. ఐఎమ్ అఫ్రైడ్ అని చెప్పేసి తను అంటున్నాడు. బెన్ బెగ్గడ్ హిమ్, నాకు భయంగా ఉంది, మా ఆంటీ నన్ను తిడతారు అని చెప్పేసి ఆ మాటకి అర్థం అనమాట. బెన్ బెగ్గడ్ హిమ్, సో అప్పటి వరకు రిక్వెస్ట్ చేసుకున్నటువంటి బెన్ ఎవరైతే ఉన్నారో తర్వాత అతన్ని అడుక్కుంటున్నాడు, అంటే ప్రాధేయపడుతున్నాడు అనమాట. ఐ విల్ గివ్ యూ ద హోల్ యాపిల్, సరే నేను తింటున్నటువంటి యాపిల్ ఏదైతే ఉందో ఈ యాపిల్ సగం కూడా కాదు, నీకు ఈ యాపిల్ మొత్తం ఇచ్చేస్తాను, దయచేసి నేను ఒక్కసారి పెయింట్ చేస్తాను అని చెప్పేస్తాను అన్నారనమాట. దెన్ టామ్ గేవ్ హిమ్ ద బ్రష్ అండ్ బెన్ స్టార్టెడ్ పెయింటింగ్ వైల్ టామ్ సాట్ డౌన్ హ్యాపీలీ ఇన్ ద షేడ్ ఆఫ్ ఏ ట్రీ. దెన్ టామ్ గేవ్ హిమ్ ద బ్రష్, సో ఎప్పుడైతే తను యాపిల్ మొత్తం ఇస్తాను అని చెప్పేసి అన్నాడో, అట్లాగే నేను కేర్ఫుల్గా వేస్తాను అని చెప్పేసి అన్నాడు. సో అప్పుడు ఏం చేశాడు బెన్ను, తను వేస్తున్నటువంటి పెయింటింగ్ బ్రష్ టాము తను వేస్తున్న పెయింటింగ్ బ్రష్ బెన్కి ఇవ్వడం జరిగిందనమాట. ఆ తర్వాత టామ్ సాట్ డౌన్ హ్యాపీలీ, తను చాలా సంతోషంగా కూర్చున్నాడు. ఎక్కడ అంటే ఇన్ ద షేడ్ ఆఫ్ ఏ ట్రీ, షాడో మీన్స్ నీడ. ఒక చెట్టు ఏదైతే ఉందో పక్కనే మనకి పిక్చర్లో ట్రీ ఒకటి కనబడుతుంది కదా, ఆ యొక్క చెట్టు ఏదైతే ఉందో దాని నీడలో కూర్చున్నాడు. ఈటింగ్ ద యాపిల్, తను బెన్ యొక్క యాపిల్ ఏదైతే తీసుకున్నాడో తీసుకున్నటువంటి యాపిల్ తింటూ చక్కగా నీళ్ళలో కూర్చున్నాడు అనమాట. పూర్ బెన్, అంటే ఇందులో ఉన్నటువంటి లాజిక్ లేక టాము తాను ఉపయోగించిన తెలివితేటలు తెలియనటువంటి ఈ యొక్క అమాయకుడైనటువంటి ఈ బెన్ ఎవరైతే ఉన్నారో అతను, బెన్ వాజ్ స్వెట్టింగ్ అంటే చెమట పట్టడం. మరి ఎండలో కష్టపడి పనిచేస్తుంటే చెమట పడుతుంది కదా. పూర్ బెన్ వాజ్ స్వెట్టింగ్ అండ్ వాజ్ వర్కింగ్ అండర్ ద సన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో అంటే సూర్యుడి కింద ఎండలో ఎక్కువసేపు పనిచేయడం వల్ల ఇతనికి స్వెట్టింగ్ చెమట పడుతూ ఉంది, ఎక్కువసేపు అతను ఎండలో పనిచేశాడు. వెన్ బెన్ వాజ్ టైర్డ్, బెన్ తను ఎండలో పెయింటింగ్ చేసి అలసిపోయిన తర్వాత టామ్ గేవ్ ద బ్రష్ టు బిల్లీ హూ గేవ్ హిమ్ ఈజ్ కైట్ ఇన్ రిటర్న్. సో ఇంతలో ఈ బెన్ చేస్తున్నటువంటి వరకు పక్కన ఉన్నటువంటి కొంతమంది పిల్లలు చూడటం జరిగిందనమాట. సో వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. సో బెన్ అలసిపోయిన తర్వాత అక్కడ టామ్ ఏం చేశాడు, ఆ పెయింటింగ్ చేసే బ్రష్ ఏదైతే ఉందో ఆ వర్క్ని బిల్లీ అనే పిల్లవాడికి ఇచ్చాడనమాట. అతను కూడా ఎందుకు ఇచ్చాడు అంటే హూ గేవ్ హిమ్ ఈజ్ కైట్ ఇన్ రిటర్న్. సో ఈ బిల్లీ దగ్గర ఉన్నటువంటి కైట్ గాలిపటం ఏదైతే ఉందో గాలిపటం టామ్కి ఇస్తానంటే అప్పుడు టాము ఆ పెయింటింగ్ చేసే బ్రష్ ఏదైతే ఉందో అది ఇతనికి అంటే బిల్లీకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ పిల్లలందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంటే టామ్ చెప్పింది ఏదైతే ఉందో ఈ పెయింటింగ్ చేయడం ఏదైతే ఉందో అది అందరికీ కుదరదు, అది ప్రత్యేకమైనటువంటి కళ, నాకే కుదురుతుంది, మా ఆంటీ చేయమన్నారని చెప్పేసి అన్నటువంటి ఈ లాజిక్ అందరితో చెప్పడం వల్ల 1 by 1 అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. సో ఆ వర్క్ ఇవ్వడానికి టామ్ ఏం చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక వస్తువు డిమాండ్ చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ ఏమో బెన్ దగ్గర నుంచి యాపిల్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్ వచ్చినటువంటి బిల్లీ ఎవరైతే ఉన్నారో అతను తన దగ్గర ఉన్నటువంటి గాలిపటం ఇస్తే అప్పుడు అతనికి బ్రష్ ఇవ్వడం జరిగింది. వెన్ బిల్లీ వాజ్ టైర్డ్, సో ఆ బిల్లీ కూడా ఎండలో అప్పటి వరకు తను పెయింటింగ్ చేసిన తర్వాత జానీ మిల్లర్ గేవ్ హిజ్ పెయిర్ ఆఫ్ మార్బుల్స్ టు టామ్ అండ్ టుక్ ద బ్రష్. సో ఆ తర్వాత జానీ మిల్లర్ అనే పిల్లవాడు ఇంకో అతను వచ్చాడంట. అతను వచ్చి తానేమి ఇచ్చాడంటే ఇన్ రిటర్న్ ఫలితంగా ఈజ్ పెయిర్ ఆఫ్ మార్బుల్స్ అంటే మనం గోళీలు అంటాం కదా, పిల్లలు గోళీలు ఆడుకుంటారు కదా, అట్లాంటివి తన దగ్గర ఉన్నటువంటి ఒక 2 గోళీలని టామ్కి ఇచ్చాడు. అండ్ టుక్ ద బ్రష్,
ఆ 2 గోళీలని టామ్కి ఇచ్చి అప్పుడు తాను పెయింటింగ్ వేయడానికి బ్రష్ తీసుకున్నాడు. టామ్ వాజ్ రియల్లీ ఇన్ వెల్త్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి టాము నిజంగా ఒక విధంగా వెల్త్ అంటే ధనవంతుడు అయిపోయాడు. ధనవంతుడు అంటే ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో తన ఫ్రెండ్స్ అందరి దగ్గర ఏదో ఒకటి తీసుకోవటం, వాళ్ళకి పెయింటింగ్ చేసే అవకాశం ఇవ్వటం, ఆ రోజు సాయంత్రం వరకు అదే సరిపోయిందనమాట. ఎవ్రీబడి పెయిడ్ హిమ్ ఏ ప్రైజ్ టు గెట్ ఏ ఛాన్స్ టు వైట్ వాష్ ద ఫెన్స్. ఎవ్రీబడి, అక్కడికి వచ్చినటువంటి ప్రతి పిల్లవాడు కూడా పెయిడ్ హిమ్, అతనికి చెల్లించారు ఏ ప్రైజ్, ఒక బహుమతి. దేనికి? టు గెట్ ఏ ఛాన్స్, ఒక అవకాశం పొందడానికి. ఎందుకు? టు వైట్ వాష్ ద ఫెన్స్, అక్కడ ఉన్నటువంటి ఆ ఫెన్సింగ్ ఏదైతుందో దానికి రంగులు వేయటానికి ఒక అవకాశం కావాలి అంటే ప్రతి పిల్లవాడు ఏదో ఒకటి చెల్లించాలి. కాబట్టి ఏదో ఒకటి ఒక ప్రైజ్ బహుమతి తీసుకొచ్చి టామ్కి ఇవ్వటం, అక్కడ టామ్ దగ్గర నుంచి బ్రష్ తీసుకోవటం, పెయింటింగ్ ఏదైతే ఉందో అది చేయడం జరిగింది. దే కేమ్ టు లాఫ్ ఎట్ టామ్ బట్ హీ మేడ్ దమ్ వర్క్. కానీ ఇదే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు టామ్ పెయింటింగ్ చేస్తూ ఉంటే ఏం చేశారు? టామ్ వైపు చూసి అతన్ని ఎగతాళి చేశారు. ఈరోజు హాలిడే కదా, హాలిడే రోజు కూడా నువ్వు వర్క్ చేస్తున్నావా అని చెప్పేసి అతన్ని చూసి నవ్వారు. ఇప్పుడు టామ్ ఏం చేస్తున్నాడు? హీ మేడ్ దమ్ వర్క్. ఎవరైతే అతని వైపు ఎగతాళిగా నవ్వారో వాళ్ళందరి చేత కూడా అతను పని చేపిస్తూ ఉన్నాడు అనమాట. ద హోల్ ఫెన్స్ వాజ్ నైస్లీ వైట్ వాష్డ్ విత్ 3 coats ఆఫ్ పెయింట్ విత్ ఇన్ ఆఫ్టర్నూన్. సో అక్కడ ఉన్నటువంటి ఆ ఫెన్సింగ్ మొత్తము కూడా నైస్లీ, చాలా చక్కగా అందంగా వైట్ వాష్డ్, రంగులు వేయబడ్డాయి. విత్ 3 coats అంటే 3 coats 3 సార్లు అనమాట. అంటే అదే అక్కడ ఉన్నటువంటి ఆ ఫెన్స్కి మొదటేమో వైట్ వాష్ అంటే సున్నం వేయడం, తర్వాత ఇంకో రంగు వేయడం, దాని మీద ఇంకొక రంగు వేయడం, 3 కోటాలు అని చెప్పేసి అంటాం మనం. సో అట్లాంటివి మూడిటితో అది ఏదైతే ఉందో అది ఆఫ్టర్నూన్, ఆ రోజు మధ్యాహ్నం కల్లా, ఆ రోజు అంటే సాటర్డే మధ్యాహ్నం కల్లా అక్కడ ఉన్న ఫెన్సింగ్ ఏదైతే ఉందో చాలా చక్కగా రంగులు వేసేయడం కంప్లీట్ అయిపోయింది. వెన్ ఆంట్ పాలీ సా ద ఫెన్స్ షీ సెడ్ ఇన్ సర్ప్రైజ్. సో అంటే తను పాలీ ఎవరైతే ఉన్నారో తన ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నట్టు ఫెన్సింగ్ని చూసిన తర్వాత, అంటే ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ ఏదైతుందో అది కంప్లీట్ అయిందని మనం చెప్పుకున్నాం కదా. షీ సెడ్ ఇన్ సర్ప్రైజ్, ఆశ్చర్యంతో తను ఇలా ఉంటుంది. హో టామ్, యూ కెన్ వర్క్ వెన్ యూ వాంట్ టు. కానీ నేను నీకు చెప్పాను, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్క్ చేయమని చెప్పాను కదా. ఓన్లీ యూ హార్డ్లీ ఎవర్ వాంట్ టు. కానీ నువ్వు మాత్రం ఒకేసారి కష్టపడి మొత్తం కూడా ఫినిష్ చేసావు, ఇంకొక అవకాశం రాకుండా. షీ టుక్ హిమ్ హోమ్, అందుకని చెప్పేసి అతన్ని ఇంటికి తీసుకువెళ్ళి అండ్ గేవ్ హిమ్, అతనికి అందజేసిందంట ఆవిడ. ది బెస్ట్ యాపిల్ షీ హ్యాడ్, తన దగ్గర ఉన్నటువంటి ది బెస్ట్ అంటే మంచిదైనటువంటి యాపిల్ పండ్లు ఏవైతే ఉన్నాయో తనకు అందించింది. అండ్ అలౌడ్ హిమ్, అట్లాగా తర్వాత అతనికి అనుమతి ఇచ్చిందనమాట. దేనికి? టు గో అండ్ ప్లే, నువ్వు వెళ్ళి చాలా చక్కగా ఆడుకోక, ఎందుకని నువ్వు బాగా కష్టపడి పనిచేసావు కాబట్టి, పెయింటింగ్ అంతా నీట్గా వేసావు కాబట్టి ఇదిగో యాపిల్ తిని చక్కగా నువ్వు అనుకున్నట్టుగానే వెళ్ళి ఆడుకో అని చెప్పేసి వాళ్ళ ఆంటీ ఎవరైతే ఉందో తను పాలీ అతనికి పర్మిషన్ ఇచ్చిందనమాట. కానీ స్టూడెంట్స్ యాక్చువల్గా మనం ఇక్కడ విషయం గమనిస్తే ఆ పెయింటింగ్ వర్క్ మొత్తం కూడా టామ్ వేయలేదు. తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా తను వేయించి తను మాత్రం చక్కగా రెస్ట్ తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఈ రిసీవ్డ్ సో మెనీ గిఫ్ట్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్. అతను తన యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి చాలా బహుమతులు కూడా తీసుకున్నాడు అనమాట. హియర్ హీ ఈజ్ యూజింగ్ హిజ్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఈ పిల్లవాడు తనకి ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది ఉపయోగించుకోవడం జరిగిందనమాట. ఇది మనకి ఈ స్టోరీ ఏదైతే ఉందో అంటే టామ్ పెయింట్స్ ద ఫెన్స్ ఏదైతే ఉందో ఆ స్టోరీకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. మనకి ఇక్కడ గ్లోజరీలో కొన్ని మీనింగ్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఫెన్స్. ఫెన్స్ మీన్స్ ఏ స్ట్రక్చర్ దట్ డివైడ్స్ 2 areas ఆఫ్ ల్యాండ్ సిమిలర్ టు ఏ వాల్ బట్ మేడ్ ఆఫ్ వుడ్ ఆర్ వైర్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, వుడ్ కానీ వైర్తో కానీ ఒక 2 ప్రాంతాలని వేరు చేయడానికి కట్టే గోడ లాంటిది అని చెప్పేసి. దెన్ పేవ్మెంట్, ఏ ఫ్లాట్ పాత్ అట్ ద సైడ్ ఆఫ్ ఏ రోడ్ ఫర్ పీపుల్ టు వాక్ ఆన్ హలో. అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడవడానికి రోడ్డుకి ఇరువైపులా సమాంతరంగా వేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మనం పేవ్మెంట్, కాలిబాట అని చెప్పేసి అంటాము. నథింగ్ బట్ ఫుట్పాత్. హాలో మీన్స్ హ్యావింగ్ ఏ హోల్ ఆర్ అన్ ఎంప్టీ స్పేస్ ఇన్సైడ్ అన్ ఆబ్జెక్ట్. ఒక వస్తువు లోపల ఏదైతే ఉందో అక్కడ ఒక రంధ్రం లాంటిది ఉండటం అనమాట, అంటే ఖాళీ దాంట్లో. ఎగ్జిస్టెన్స్, బీయింగ్ రియల్ ఆర్ లివింగ్ ఆర్ బీయింగ్ ప్రెజెంట్, నిజమైనది లేదా జీవించి ఉన్నది ఆర్ అందజేసినది. దెన్ నెక్స్ట్ వన్, రిడికల్ మీన్స్ మేక్ ఫన్ ఆఫ్ సంబడి, ఎవరైనా ఎదుటి వాళ్ళని చూసి ఎగతాళి చేయటము. సంథింగ్ ఆర్ మేక్ దెమ్ లుక్ సిల్లీ, వాళ్ళ వైపు సిల్లీగా చూడటం అనమాట. నెక్స్ట్ వన్, మ్యాగ్నిఫిషెంట్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్ అండ్ ఇంప్రెసివ్. ఎక్స్ట్రీమ్లీ పూర్తిగా ఆకట్టుకునేది, అండ్ ఇంప్రెసివ్ డిజర్వింగ్ ప్రైజ్ అంటే అభినందించదగింది, స్ప్లెండెడ్ అద్భుతమైనది. నెక్స్ట్ వన్, రెజ్యూమ్ బిగిన్స్ అగైన్ ఆర్ కంటిన్యూస్ ఆఫ్టర్ బీయింగ్ ఇంటరప్టెడ్.
మళ్ళీ తిరిగి కొనసాగించడం. అప్పటి వరకు అంతరాయం కలిగినటువంటి పని ఏదైతుందో దాన్ని తిరిగి కొనసాగిస్తే ఇట్ ఈస్ కాల్డ్ రెజ్యూమ్. అండ్ ద లాస్ట్ వన్ డ్రెడ్డింగ్. టు బీ వెరీ అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్, టు ఫియర్ దట్ సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే ఏదో అనుకున్నటువంటి చెడు ఏదైతే జరగబోతుంది అని చెప్పేసి భయపడటము, దట్ ఈస్ కాల్డ్ డ్రెడ్డింగ్. స్టూడెంట్స్, ఇది మనకి టామ్ పెయిన్స్ ద ఫెన్స్ అనే లెసన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్కి షేర్. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకున్న స్టూడెంట్స్. అప్పటి వరకు టేక్ కేర్ స్టూడెంట్స్. బాయ్ స్టూడెంట్స్.